అవర్ ఛానల్. సో ఈ రోజు నామినేషన్ పాయింట్స్ లో తనూజ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసిందని మీకు అనిపించిందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ ఇమ్ము కోసం వచ్చి నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి నామినేషన్ పాయింట్స్ పెట్టి తర్వాత నేను నామినేషన్ చేయట్లేదు జస్ట్ ఇమ్ము అన్న నామినేషన్ అన్నానా అని చెప్పేసి డీమాన్ మీద ఎగరడం, డీమాన్ మీద అంత చులకనగా మాట్లాడడము, సంథింగ్ ఏదో వైరల్ కూడా అవుతుంది. మరి బీఫ్ వర్డ్స్ వాడిందని సంథింగ్ ఏదో, మరి మనకైతే అంత ఎపిసోడ్లో అయితే ఏం లేదు, వైరల్ అయితే అవుతుంది. అక్కడ ఏదో సంథింగ్ సైలెంట్ అయినట్టుగా వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, క్లారిటీ తీసుకొని మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఏంటి ఇంతగానము అవసరం ఆ పిల్లోడి పైన హ్యాపీగా పిల్లో వేసుకొని కూర్చున్నావు అనడం ఏంటి, అతని పైన అంత ఎగడం ఏంటి, అతన్ని మాట్లాడనివ్వకపోవడం ఏంటి, మళ్ళీ అరిచేసి గట్టి గట్టిగా లైవ్లో ఏడవడం ఎందుకు? ఇంకా ఇప్పుడు ఇక దివ్య మీద అని 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 దివ్యను పంపించేసింది. ఇప్పుడు తనుజ టార్గెట్ డీమాను, ఇక డీమాను పంపిద్దామా అని చూస్తుంది. నైట్ కూడా ఏదో లైవ్లో మాట్లాడుకున్నట్టు మనకి కొద్దిగా కూడా ఇవ్వలేదు. కళ్యాణ్కి వార్నింగ్ వచ్చిందంట, వీళ్ళు డీమాన్ గురించి మాట్లాడుకున్నారంట, డీమాన్ రీతి గురించి తనుజ మాట్లాడిందంట. అవేం మనకి ఇవ్వనే లేదు కొంచెం కూడా. అవి లీక్స్ అనేవి నిజమే ఉంటాయి ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళు మైక్ తీసేసి మరీ మాట్లాడుకున్నారు. ఈరోజు మనకు లైవ్లో డీమాన్ కూడా అదే అంటాడు, మీకు వార్నింగ్స్ రాలేదా తనుజ నైట్ అని అంటాడు మనకు లైవ్లో. అదే అనిపిస్తుంది నాకు, లైవ్లో రాలేదు, లైవ్లో అంటాడు మనకి, ఎపిసోడ్లో రాలేదు, సారీ, మీకు వార్నింగ్స్ రావట్లేదా, మీరు మైక్ లేకుండా గుసగుసలు పెట్టిందని చెప్తాడు లైవ్లో. అదే అంటున్నాను కదా, అసలు ఎంత దారుణము నాకు అనిపిస్తుంది. తనుజ మళ్ళీ ఇంకొక మాట కూడా అంటది లైవ్లో, ఏమంటదంటే సంజనాతో ఏడుస్తున్నావు ఎందుకు అని వస్తే, అప్పుడు 9th వీక్లో నా దగ్గర పవర్ ఉందని చెప్పేసి నాకు సపోర్ట్ చేశారు వాళ్ళు, నాకు వాడతావు కదా, నాకు యూజ్ చేస్తావు కదా అని చెప్పేసి అని అంటారనమాట. అయితే అప్పుడు తనుజనే డీల్ పెట్టుకుంటుంది రీతుతోని, ఏమని అంటే నువ్వు కెప్టెన్గా నీకు నాకు వస్తే నువ్వు నా కోసం గివ్అప్ చేయు, మరి నీకు గివ్అప్ చేయాలంటే నాకు పవర్ వాడతావా అని రీతు డీల్ చేసుకుంటా. ఫస్ట్ అడిగిందే తనుజ, పవర్ కోసం నాతో ఉన్నారు, పవర్ కోసం నాకు సపోర్ట్ చేశారని ఇప్పుడు మాట్లాడుతుంది. మాట మార్చేసింది మొత్తం. అసలు ఎందుకు ఇంత వరస్ట్గా మాట్లాడడం, ఎందుకు ఇంత వరస్ట్గా గేమ్ ఆడడము? అసలు డీమాన్ని మాట్లాడనివ్వట్లేదు అసలు పాపం. డీమాన్ ఏమన్నాడు, నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడకుండా క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చుకుంటున్నారు, క్లారిఫికేషన్ అంటే పర్సనల్గా ఇచ్చుకోవాలని అంటే తనుజ ఇమ్ము అని చెప్పా, నామినేషన్ అని చెప్పలే కదా, పర్సనల్గా చెప్తే ఎటో వెళ్తుంది, పర్సనల్గా చెప్తే అక్కడ ఎవరెవరో వస్తారు, ఎవరు మాట్లాడనియరు. రీతుతో మాట్లాడమంటే ఎప్పుడు నువ్వు అన్నే కూర్చుంటావు, నువ్వు ఎప్పుడు రీతు పక్కనే కూర్చుంటావు, రీతుకు నాకు మాట్లాడుకోకుండా ఎక్కడ మాట్లాడుకోకుండా అంటే నువ్వు ఏడున్నా నీ దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాడు. డీమాన్ ఎంత అన్యాయంగా మాట్లాడడం కదా, ఎంత వరస్ట్గా మాట్లాడడం. రీతుతో మాట్లాడితే నువ్వు ఉంటావు, హ్యాపీగా పిల్ల వేసుకొని కూర్చున్నావు, ఏమైంది నీకు, నేను ఇమ్ముతో మాట్లాడుకుంటే అంటే ఏమన్నట్టు? ఆ పిల్లోడు ఏమన్నా ఆరోగ్యం బాగాలేక కూర్చున్నాడు, ఆ మొహం అంతా చిన్నగా అయింది, గుంజుకపోయిండు, ఆ మాత్రం కూడా అర్థమైతలేదా ఈమెకు అసలు? క్లారిటీ వచ్చింది కాబట్టి నామినేట్ చేయలేదు, లేకపోతే నామినేట్ చేసేదాన్ని ఇంకా ఏడుస్తారు, సీన్ క్రియేట్ చేస్తారు. ఎందుకు ఏడుస్తారో, ఎందుకు ఇదవుతారో నాకు అస్సలు అర్థం కాలేదు. వీళ్ళు అక్కడ ఎందుకు ఏడుస్తున్నారో, నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నా, నీకు దివ్యానే ఇదా, నీకు అదా, ఏ సుత్తిగా ఏందేందో తీసి ఏందేందో మాట లాస్ట్కి నామినేటే చేయలేదు, గట్లున్నదిగా. నీగేం నువ్వు ఆడు, బటర్ఫ్లై లాగా ఫ్లిప్ అవ్వకు అని తనుజ అంటది. హౌస్లో ఉన్న వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేశారు, అందరి వల్లనే సపోర్ట్ చేసావనగానే అందరి వల్లనే నేను ఇక్కడ ఉన్నానా, నేనేం గేమ్ ఆడలే అంటే, అరే తనుజ నేను చెప్పేది విను, నువ్వు అందరి వల్ల ఇక్కడ ఉన్నావు అంటే అందరి సపోర్ట్ ఉన్నా కూడా సపోర్ట్ లేదని అంటున్నావు అని నేను చెప్తుంటే అసలు వినదు. పాయింట్ మాట్లాడు, వాళ్ళ వల్ల నువ్వు ఉన్నా, పాయింట్ మాట్లాడు తనుజ, వాళ్ళ వల్ల నువ్వు ఉన్నావు అని అనట్లేదు నేను, నీకు సపోర్ట్ ఉంది ఎంతో కొంత అని చెప్తున్నా అంటాడు డీమాన్. నేనేం మాట్లాడినా నువ్వేదో నాకేదో చెప్తూనే, ఏం మాట్లాడితే నువ్వేదేదో నిచ్చెనేస్తున్నావు, ఏదేదో ఎక్కేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, నేను ఎక్కేస్తా. వరస్ట్గా, వరస్ట్ అంటే వరస్ట్. అసలు ఇంత మాట మాట్లాడని చూడు డీమాన్ని, అసలు ఏమన్నా నా పిల్లని ఇట్లా తొక్కేస్తుంది, ఇట్లా నలిపేస్తుంది ఎక్కడ పడితే అక్కడ. నేను అందుకే అన్నా, ఆ రోజు డీమాన్ పడిపోతే ఆమె నవ్వింది అంటే నవ్వలేదు, ఏడుస్తుందట. ఎంత కుళ్ళుంది ఆమెకు. మీరు లైవ్ చూస్తారు, డీమాన్ మీద కారాలు మిరియాలు నూరుతనే ఉంది.
ఆ పిల్లని అసలు మాట్లాడనివ్వట్లేదు చూడు. ఫస్ట్ కాకపోతే ఇంకా ఫస్ట్ నుంచి వద్దాం. ఇమ్ము రీతుకి అదేంటి ఆ రోజు బ్యాక్ స్టాపింగ్ అని చేసింది కదా, ఆ రోజు నేను లాస్ట్ వరకు కళ్యాణ్ ఉండాలని కోరుకుని, ఎవ్వరు ఉండాలని కోరుకుని, నిన్ను తీయాలని కూడా నాకు లేదని చెప్తే, లేదు నువ్వు మాట్లాడవు, నీకు దివ్య ఉండాలని ఉంది అని అంటే, ఇక్కడ ఇమ్ము చాలా పాయింట్స్ మాట్లాడతారు. ఆ రోజు కూడా నువ్వు బ్లూ టీంలో ఎవరి కోసం ఆడలేదు కదా, నీది నువ్వే చూసుకున్నావు కాబట్టి నాకు ఇక్కడ కళ్యాణ్ ఉండాలని చెప్పేసి ఆ పాయింట్లో ఆలోచించాను తప్ప నిన్ను తీయాలనే ఉద్దేశం నాకు లేదు అంటే, ఇంకా రీతు చాలా మాట్లాడుతుంది. నువ్వు నన్ను తీయాలనుకున్నావు, దివ్యను ఉంచుదాం అనుకున్నావు, సో దివ్యకు కాలు బాగాలేదు కాబట్టి కళ్యాణ్కు దివ్యకు పోటీ ఉంటే అట్లా అని చెప్పేసి ఇమ్ము చాలా చెప్తాడు. ఇక అంతా మీకు అనవసరం, అంత సుత్తి అలా ఏం లేదు. తర్వాత కళ్యాణ్ని ఫస్ట్ తీశారు కదా టీం. ఈ పాయింట్ కూడా బాగా అనిపించింది. కళ్యాణ్ అప్పుడు బ్లూ టీంలో ఉన్నప్పుడు ఫస్ట్ తీశారు కదా, సో అట్లనే తీస్తామన్న ఉద్దేశంతో నేనైతే నిన్ను ఉంచుదామని అనుకోలేదు అన్నట్టుగా చెప్పేస్తాడు. సో ఇంకా రీతు అంటది, నీ వల్ల అయితే నేను లాస్ట్ దాకా లేను, తనుజ వల్ల ఉన్నాను. సరే తనుజ వల్లనే ఉన్నాను, నాకైతే కళ్యాణ్ కోసం ఆడాను, నేను ఎవరి కోసం నేను తీయాలని నేను పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదంటాడు. తర్వాత డీమాన్ క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు చెప్పిన పాయింట్స్ నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటాడు. ఇక్కడ తనుజ కూడా మధ్యలోకి వస్తుంది. పాపం తనుజ ఎందుకు వస్తావు నువ్వు మధ్యలో? డీమాని ఇప్పుడు కళ్యాణ్ వకాల్తా తీసుకొని ఎందుకు వస్తున్నావు నువ్వు? కళ్యాణ్ అయిపోయింది, వీకెండ్ వీడియో కూడా వేసిండే అయిపోయింది, మళ్ళా ఎందుకు నువ్వు మధ్యలోకి వచ్చి కళ్యాణ్కి నువ్వు మోసం చేసినావు, ఫ్లిప్ అయినావు, నువ్వు బ్లూ టీం కోసం ఆడలేదు, ఇవన్నీ ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నావు? ఎప్పుడు కూడా తనుజ ధీమాన్ మాట్లాడితే చాలు మధ్యలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? మొన్న కూడా వచ్చింది ఆ క్యాప్టెన్సీ టాస్క్లో, ఆ డాగర్ టాస్క్లో వచ్చింది, అది మనకి ఎపిసోడ్లో ప్లే చేయలేదు. అప్పుడు కూడా డీమాన్కి తిడుతుంది వచ్చి మధ్యలో. ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది ఆ అమ్మాయి. ఇక్కడనే ఏదో బీఫ్ ఆడింది అన్నట్టుగా వస్తుంది, కానీ అది ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు. డీమాన్ని నామినేట్ చేస్తారు, ఇక అక్కడ మళ్ళీ వీళ్ళు మధ్యలోకి వస్తారు, మళ్ళీ బెడ్ టాస్క్ పోతారు, ఇక బ్లూ టీమ్ టాస్క్కి పోతారు రచ్చ. తర్వాత భరణి, సంజనాని. సో ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇంత టైం వచ్చేసింది లాస్ట్ మూమెంట్లో, ఇంకా మీరు ఫ్రాంకులు చేసుకుంటూ ఉంటారు. నా టాబ్లెట్స్ తీసుకున్నారు, నాకు నచ్చలేదు, నేను ఇమ్ముని రిక్వెస్ట్ చేసిన, మీరు అయినా కూడా మీరు తెచ్చి ఇవ్వలేదు, నేను అవి వేసుకొని పండుకునే టాబ్లెట్ అవి వేసుకొని పడుకుంటా నేను, మీరేమో ఇమ్ము కడిగినా కూడా మీరు ఇయ్యలేదు. ఇక ఏమంటారా, మల్టీవిటమిన్స్ మీకు అంత ఇంపార్టెన్స్ కాదని మీ ఒక డైలాగ్ వదులుతుంది. అయినా మీకు ఆ రోజు ఫన్ టాస్క్ చేస్తా అని చెప్పిన కదా, అంటే ఫన్ అనుకున్నా కానీ మరీ ఇదా, ఆ రోజు మీరు కోపపడలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నా అంటాడు. కానీ ఇక నామినేషన్ పాయింట్ లేదు కాబట్టి భరణి గారు తెచ్చారు. డీమాన్ మంచి పాయింట్ చెప్పాడు భరణి. నువ్వు ఎందుకో ఒంటరిగా ఫీల్ అవుతున్నావు, ఒక్కడివే కూర్చున్నావు, ఆకాశంలోకి చూస్తున్నావు, జోక్ కూడా చేస్తాడు ఇక్కడ. నువ్వు బ్యాక్ రావాలని చెప్పేసి నీకు ఆ రోజు డాగర్ కూడా ఇచ్చా, నీ గేమ్ నువ్వు వాడు, ఎవరి రిలేషన్ వల్లనో నువ్వు ఇదవుతున్నావు అని నేను అనను. ఒక రిలేషన్ ఉండాలంటే రీతును నీ రిలేషన్ తప్పు పట్టట్లేదని ఇండైరెక్ట్గా చెప్పాడు. సో నువ్వు బ్యాక్ రావాలి, మంచిగా ఆడాలి, నీకెంతో క్యాలిబర్ ఉంది, నీకెంతో టాస్క్లు ఆడే కంటెస్టెంట్వి, నువ్వు ఎక్కడో ఉండిపోతున్నావు, ఎక్కడో డల్ అవుతున్నావు, ఆ గెస్ట్ వచ్చినప్పుడు కూడా సరిగా మాట్లాడట్లేదు, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అని మంచిగా మాటలు చెప్తాడు. అబ్బా సూపర్ అనిపించింది. ఇక్కడే నేను టికెట్ టు ఫినాలే కొట్టా అని చెప్తాడు, నేనే కొట్టేదని చెప్తాడు. పాపం ఆయనకు ఆరోగ్యం సహకరించి ఆడి ఒకటి గెలిస్తే బాగుండదు. ఎందుకంటే డీమాన్ మంచి పిల్లోడు, కాకపోతే ఆయనకు మాట్లాడాలని తెలియకనో, నొప్పించడం తెలియకనో ఎటెటో మాట్లాడతాడు అనిపిస్తుంది. గుర్తుండదా మాట్లాడింది, కానీ మంచి పిల్లోడు. అబ్బా ఓరల్గా చూస్తే మంచి పిల్లోడు అనిపిస్తుంది నాకైతే. తర్వాత రీతు సుమనన్నం చేస్తుంది. ఎవరు లోలో ఉంటే, ఎవరు బాటంలో ఉంటే వాళ్ళకి నామినేట్ చేస్తారు అనమాట రీతు. సో అది ఇక వీళ్ళు క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకుంటారు. హారికతో ఆడిన గేమ్ నువ్వు సరిగా ఆడలేదు, ఆమె ఆగినా కూడా నువ్వు సరిగా ఆడలేదు, జోవియల్గా ఆడినావు, ఓడిపోయినావు అని చెప్తాను అనమాట. సంజనాని సండే రోజు మళ్ళీ నా ఫోటోని తీసేసిర్రు అంటది. సంజనానేమో పాత పాయింట్స్ వద్దు, కొత్త పాయింట్స్ పెట్టు, నీకు నాకు దుష్మన్ ఉందా, నీకు నాకు అది ఉందా, ఎందుకు వదిలేయిగా, లేదు పాత పాయింట్స్ కాదు, సాటర్డే సండే అన్న పాయింట్సే పెడుతున్నా అని చెప్తుంది. ఇక వీళ్ళు అదే పాడిందే పాట. తర్వాత తనుజ, ఇక ఈము దివ్య ఎప్పటి నుంచి నీకు క్లోజు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకో, అందులో సంజన ఉంటుంది, కళ్యాణ్ ఉంటాడు, దివ్య ఉంటుంది, నేనైతే నీకు ఉండా, నేను ఎక్కడ నీకు హెల్ప్ చేయలేదా, ఏమనంటే బెడ్ టాస్క్లో హెల్ప్ చేసిన అంటావు, 3వ వారం నుంచి నాకు హెల్ప్ చేయలేదు, 3వ వారం కాదు మళ్ళీ 4వ వారం అని అందరు చెప్తారు, అప్పటి నుంచి నాకు చేయలేదంటే అట్లా కాదు తనుజ, నువ్వు ఎప్పుడైతే నాకు సపోర్ట్ లేదు, నాకు ఎవ్వరు లేరు అన్నప్పటి నుంచి
నేను నీకు సపోర్ట్ చేయడం మానేసిన అని అంటాడు. ఇక వీళ్ళు ఏడుస్తారు, ఫ్రెండ్ అంటారు, ఈమె ఏడుస్తుంది, ఆమె ఏడుస్తుంది. లాస్ట్కి వస్తే ఇక నిన్ను నామినేషనే కాదంటది. నేను ఫస్ట్ అవ్వాలని అనుకున్నాను కాబట్టి నా ప్రిఫరెన్స్ చూసుకుంటూ ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ ఏదైనా గేమ్లో ఉంటే ఫస్ట్ నా ప్రిఫరెన్స్ చూసుకుంటా, తర్వాతనే ఎవరైనా. సో లైట్ ఆఫ్ టాస్క్లో అయినా ఏ టాస్క్లో అయినా ఇప్పుడు నాది చూసుకున్నా, నేను అవ్వాలనుకున్నా కాబట్టి నీది లైట్ ఆఫ్ చేసినా అంటాడు. బాగానే మాట్లాడి అనిపించింది. నా మైండ్లో ఏదైనా షేర్ చేసుకుంటే ఇప్పుడు నా ఫ్రెండు కదా, నేను బిగ్ బాస్లోకి వచ్చే ముందు నువ్వు ఒక్కనివే నా ఫ్రెండ్ కాబట్టి నీతోనే షేర్ చేసుకున్నా, కానీ నువ్వు అదే నామినేషన్ పాయింట్గా తెచ్చి చేస్తుంటావు, అదే నాకు నచ్చలేదని చెప్పేసి ఏడ్ చేస్తారు. తర్వాత తనుజ నా నా నామినేషన్ ఇమ్ము కాదు డీమా అన్న అంటది. ఇది మన జోక్గా అనిపిస్తుందా? మీ ఫీలింగ్స్ పెట్టడానికి ఇది నామినేషన్ పాయింట్లో నామినేషన్ చేయాలి కానీ మీ ఫీలింగ్స్ పెట్టడం కాదు, ఇది జోకా అని మస్తు కోపం వస్తుంది డీమాన్కి. సో ఇంకా డీమాన్కి ఏమిటంటే 7 వీక్స్ నుంచి కంటెండర్ అవ్వాలి, క్యాప్టెన్ అవ్వాలి అని నువ్వు నీ కోసం ఆడకుండా, టీం కోసం ఆడకుండా, ఎవరి కోసం ఆడుతున్నావు, అవతల టీంలో డీల్ పెట్టుకుంటున్నావు. రేపు ఎప్పటికల్లా నీతోని కనుక మేము ఏదైనా టీంలో ఉంటే నువ్వు అవతల టీంలో రీతు కోసం ఆడతావు, లేకపోతే అవతల టీంలో ఉన్న వాళ్ళతో డీల్ పెట్టుకుంటావు అని అంటే ఇక్కడ రీతు కొట్లాటకు వస్తుంది. అప్పుడు దొంగల టాస్క్లో కూడా నేను అవతల టీంలో ఉంటే నాకైతే డబ్బులు ఇవ్వలే కదా, వాడి గేమ్ వాడనుకున్నా, నా గేమ్ నేను ఆడుకున్నా. రీతు అప్పుడు నా గేమ్ నేను నాకంటూ వాడు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఎప్పుడు రీతుకు సపోర్ట్ అంటారేంది అని చెప్తుంది అనమాట. సో అట్లా ఏం లేదు, వాడు అప్పుడు ఉన్నప్పుడు నేనేమన్నా తనుజ కట్ ఆఫ్ వారిస్తుంది. ఇక్కడ బాగా మాట్లాడింది అనిపించింది రీతు. అయితే నీ గేమ్ నువ్వు వాడు, ఫ్లిప్ అవ్వకు, బటర్ఫ్లై లాగా అటు ఇటు తిరక్కు, నువ్వు నీ కోసం ఉండు, నీ టీంలో నువ్వు ఉంటే టీం కోసం ఆడు అన్నట్టుగా చెప్తుంది. కొంచెం డామినేషన్గా అనిపిస్తుంది, తనే కొట్టేసుకుంటుంది. తర్వాత లే డీమా నామినేట్ చేసినప్పుడు కొట్టుకుంటుంది, మళ్ళీ కొట్టిస్తారు. సంజన నామినేట్ చేస్తుంది. సో బాండింగ్ అని అంటారు, మాకు బాండింగ్స్ ఉన్నాయి, కానీ మీకు బాండింగ్ ఇమ్ముతో ఉంది కానీ మీరు ఇమ్ము నామినేట్ చేయన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం అందరూ టాప్ 5లో నా ఫోటో పెట్టారు, ఇమ్ము ఫోటో కూడా పెట్టారు, కానీ ఇమ్ము నామినేట్ చేయలేదు, నన్నే నామినేట్ చేశారు. అప్పుడు 2 నామినేషన్స్ ఉన్నా కూడా ఒకటి సీక్రెట్ నామినేషన్లో ఇమ్ముని చేయలే, తర్వాత నన్ను చేసిర్రు. ఇక్కడ బాండింగ్ గేమే, ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి. సో మీరు నన్ను చేసినట్టుగా ఇమ్మాన్యుయల్తో బాండింగ్ పెట్టుకొని ఇమ్మాన్యుల్ని చేయ అంటున్నారు, అది నాకు నచ్చలేదు అంటది అనమాట. లేదు ముగ్గురుంటే ఇమ్యూన్ చేసేటోని అంటే తర్వాత లైవ్లో ఏమంటదంటే గట్టిగా నేను ఇమ్యూన్ చేయ అంటది ఆమె. అట్లా అవి పాయింట్స్. సంజన డీమాని టికెట్ టు ఫినాలే నేనే గెలుస్తా అంటే మేము గెలవమా అనేదో సిల్లీ పాయింట్ పెట్టింది. మేము గెలవలేమా, మేము ఆడలేమా, నువ్వే గెలుస్తా అనడం ఏంది అంటది రీతుతో. మళ్ళీ అదే సారీ చెప్పినా తీసుకోవట్లేదు రీతు నువ్వు అని, ఇక సారీ చెప్పుకుంటారు, ఇక్కడ నుంచి వద్దు అంటది. సో ఇది ఇక డీమాన్ ఆల్రెడీ చెప్పేశాను. సో డీమాన్ ఇమ్మాన్యుయల్ నామినేట్ చేస్తే నామినేషన్ లేరని చేస్తామని, నామినేషన్లో ఉన్నారని కొందరు, నామినేషన్లో లేరని కొందరు, మొత్తానికి నామినేషన్లో ఇమ్మాన్యుయల్ లేడు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.